Okay, now we are at what? 101 question. What is this 101 question? What is rotation of the earth? రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటి? రొటేషన్ అంటే ఏమిటి? దేన్ని రొటేషన్ భూభ్రమణము అంటారు. ఆ భూభ్రమణం అంటే ఏంటి? ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? సో మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అని అనడం జరుగుతుంది. సో తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్. ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. తన అక్షం ఆధారంగా భూమి తన అక్షం ఆధారంగా తిరగడాన్ని ఏమంటారు? భూభ్రమణము అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఒక బొంగరాన్ని కనుక తీసుకున్నట్టయితే బొంగరం తన చుట్టూ తిరుగుతుంది కదా, అట్లా తిరగడాన్ని భూభ్రమణము అంటారు. ఏమంటారు? భూభ్రమణము, రొటేషన్ అని అనడం జరుగుతుంది. రొటేషన్ అంటే ఏంటిది? తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్ అంటారు. నెక్స్ట్ 102 క్వశ్చన్ చూడండి. హౌ లాంగ్ డస్ ఎర్త్ టేక్ కంప్లీట్ రొటేషన్? ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒకసారి పూర్తి భ్రమణం చేయడానికి ఎంత సమయం పడుతుంది? 24 గంటలు, 24 అవర్స్ లేదా 1 డే టైం పట్టడం జరుగుతుంది. 24 గంటలు లేదా ఒకరోజు టైం పడుతుంది అనేది మనము చెప్పాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 103 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్? రెవల్యూషన్ అంటే ఏంటి? రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ యొక్క రెవల్యూషన్. ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ వన్స్ ఏ ఇయర్. సో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దేని చుట్టూ తిరిగి రావాలి? సూర్యుడి చుట్టూ తిరిగి రావాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎక్కడికి వెళ్ళి తిరిగి రావాలి? సూర్యుడి చుట్టూ తిరగాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారంటే రెవల్యూషన్ అంటారు. రొటేషన్ అంటేనేమో తన చుట్టూ తిరగడం. రెవల్యూషన్ అంటేనేమో భూమి ఏం చేయాలి? సూర్యుని చుట్టూ తిరగాలి. భూమి సూర్యుని చుట్టూ తిరిగి ఒక కంప్లీట్ రెవల్యూషన్ కావడానికి ఎంత సమయం పడుతుంది? 1 ఇయర్ టైం పడుతుంది. ఓకేనా? 1 ఇయర్ టైం పడడం జరుగుతుంది. 365 1/4 డేస్ అంటారు. సో 1 ఇయర్ అని డైరెక్ట్గా కూడా మనము చెప్పవచ్చును. 1 సంవత్సర కాలం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. 1 డే లేదా 24 అవర్స్ టైం పట్టడము జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 104 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ డేస్ డస్ 1 రెవల్యూషన్ టేక్స్? సో ఒక పూర్తి భ్రమణం జరగడానికి, ఒకసారి పూర్తిగా తిరిగి రావడానికి, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పరిభ్రమణము అంటారు. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పట్టడం జరుగుతుందనంటే 365 డేస్ 5.56 అవర్స్ టైం పడుతుంది. లేదా సింపుల్గా మీరు 365 1/4 అవర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకున్నా సరే, ఇదేమో ఎగ్జాక్ట్ వాల్యూ. 365 డేస్ 5.56 అవర్స్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ. ఆ ఎగ్జాక్ట్ వాల్యూని గుర్తుపెట్టుకున్నా సరే. సో ఇది 1 కంప్లీట్ రెవల్యూషన్ జరగడానికి 1 సంవత్సర కాలము. 1 సంవత్సర కాలం కంటే కొంచెం ఎక్కువ ఉంది. లేదా 365 డేస్కి 1 ఇయర్ అనుకుంటాం కదా మనం. 365 5.56. అందుకే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, దీన్ని 4తో మల్టిప్లై చేసి 24 అవుతుంది. 24 గంటలంటే 1 రోజు అవుతుంది. అందుకే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరానికి 366 డేస్ వస్తాయి. దీన్ని లీప్ ఇయర్ అంటారు. దీన్ని ఏమంటారు? లీప్ ఇయర్ అని అనడం జరుగుతుంది. సో ఎందుకు అనంటే ప్రతి సంవత్సరంలో 1/4 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 4 సంవత్సరాల తర్వాత వీటిని యాడ్ చేస్తే 1 డే ఎక్స్ట్రా వస్తుంది. అందుకే 366 డేస్ రావడము జరుగుతుందనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 105. వాట్ ఈస్ ద టిల్ట్ inclination of Earth's axis with respect to its orbital plane? సో తన యొక్క ఆర్బిటాల్ ప్లేన్ ప్రకారము కక్ష్యాతలానికి, ఆర్బిటాల్ ప్లేన్ అంటే ఏంటిది? కక్ష్యాతలానికి ఎన్ని డిగ్రీస్ వంగుతుంది? 23.5 డిగ్రీస్ టిల్ట్ అవుతుంది. ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అవుతుంది?
23.5 డిగ్రీస్ టిల్ట్ అవ్వడం జరుగుతుంది. 23.5 డిగ్రీస్ టిల్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్క్లినేషన్ 23.5 డిగ్రీస్ ఇన్క్లినేషన్ అవడం జరుగుతుంది. సో ఇది ఎన్ని డిగ్రీస్? 23.5 డిగ్రీస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది 106 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మీన్డ్ బై ద పొలారిటీ ఆఫ్ ద యాక్సిస్? వాట్ ఈజ్ మీన్డ్ బై ద పొలారిటీ ఆఫ్ ద యాక్సిస్? పొలారిటీ ఆఫ్ ద యాక్సిస్ అంటే ఏంటి? ద యాక్సిస్ రిమైన్స్ tilted in the same direction all year and points towards the pole star. సో మనకు భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు దాని అక్షం ఏడాది పొడవునా ఒకే దిశ వైపుకు వంగి ఉంటుంది. ఇది ఎటువైపు చూపెడుతుంది అంటే పోల్ స్టార్ ధ్రువ నక్షత్రం పోల్ స్టార్ వైపే సూచిస్తుంది. దీన్నే పొలారిటీ ఆఫ్ ద యాక్సిస్ అంటారు. దీన్ని ఏమంటారు? పొలారిటీ ఆఫ్ ద యాక్సిస్. ద యాక్సిస్ రిమైన్స్ tilted in the same direction. సో సేమ్ ఒకటే డైరెక్షన్లో వంగి ఉంటుంది. సంవత్సర కాలం పాటు ఒకటే డైరెక్షన్లో వంగి ఉంటుంది. ఎటువైపు వంగి ఉంటుందంటే పాయింట్స్ టువర్డ్స్ ద పోల్ స్టార్ ధ్రువ నక్షత్రం వైపుకు వంగి ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 107 క్వశ్చన్. ఆన్ విచ్ 2 dates ఆర్ డే అండ్ నైట్ ఈక్వల్ ఆల్ ఓవర్ ద వరల్డ్? సో ఏ రెండు రోజులల్లో ఈక్వినాక్స్ అంటారు. ఏ రెండు రోజులల్లో డే మరియు నైట్ రెండు ఈక్వల్గా ఉంటాయి అంటున్నాడు. సో డే మరియు నైట్ రెండు ఈక్వల్గా ఉండేది ఏంటిది? ఒకటేమో మార్చ్ 21, ఇంకొకటేమో సెప్టెంబర్ 23. మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23లో 12 అవర్స్ డే టైం ఉంటే 12 అవర్స్ నైట్ టైం ఉంటుంది. 12 అవర్స్ నైట్ టైం ఉండడం జరుగుతుంది. వీటినే ఈక్వినాక్స్ అంటారు. ఈక్వినాక్స్ అని అనడం జరుగుతుంది. ఈక్వినాక్స్ ఇక్కడ ఇచ్చినాడు. ఈక్వినాక్స్ అని అంటారు. సమానంగా డే టైం ఉంటుంది, సమానంగా నైట్ టైం ఉంటుంది. నెక్స్ట్ 108 క్వశ్చన్ చూడండి. ఆన్ విచ్ డేట్ డస్ ద సన్ షైన్ డైరెక్ట్లీ ఆన్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్? సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ అంటారు తెలుగులో. సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్లో నిట్ట నిలువుగా సన్షైన్ డైరెక్ట్లీ ఆన్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. నిట్ట నిలువుగా సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఏ డేట్ నాడు పడుతుంది? జూన్ 21 రోజు పడతాయి. జూన్ 21 రోజు ఏమవుతుంది? కర్కట రేఖ మీద అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. డైరెక్ట్లీ ఓవర్ హెడ్ అంటారు. నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 109 క్వశ్చన్ చూడండి. ఆన్ విచ్ డేట్ డస్ ద సన్ షైన్ డైరెక్ట్లీ ఆన్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదనేమో జూన్ 21 రోజు పడతాయి. అదే ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మకర రేఖ అంటారు మన దాని తెలుగులో. ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మీద ఏ రోజు నిట్ట నిలువుగా పడతాయి సూర్యకిరణాలు? డిసెంబర్ 22. ఇది జూన్ 21 అండ్ డిసెంబర్ 22. జూన్ 21 అండ్ డిసెంబర్ 22 అనేటివి ఇవి రెండింటి మీద ఇక్కడనేమో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిట్ట నిలువుగా పడితే ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మీద నిట్ట నిలువుగా పడితే ఇక్కడ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిట్ట నిలువుగా పడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. వాట్ ఆర్ టెంపరేచర్ బెల్ట్స్? టెంపరేచర్ బెల్ట్స్ అంటే ఏంటివి? జోన్స్ ఆన్ ఎర్త్ డిఫైన్డ్ బై దేర్ టిపికల్ టెంపరేచర్ ప్యాటర్న్స్ లైక్ ట్రోపికల్ టెంపరేచర్ అండ్ పోలార్ బెల్ట్స్. సో అంటే ఏమవుతుంది? భూమి మీద ఉష్ణోగ్రతల వ్యత్యాసాల ఆధారంగా భూమి మీద జోన్స్ ఎర్త్ డిఫైన్డ్ బై దేర్ టిపికల్ టెంపరేచర్ ప్యాటర్న్స్. సో భూమిపైన ఉష్ణోగ్రతల వ్యత్యాసాల ఆధారంగా విభజించబడిన ప్రాంతాలను టెంపరేచర్ బెల్ట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటివి? ట్రోపికల్ టెంపరేచర్ అండ్ పోలార్ బెల్ట్స్. ట్రోపికల్
టెంపరేచర్, సమశీతోష్ణ మండలము, పోలార్ బెల్ట్స్, ధ్రువ మండలాలు అట్లా మనకు వివరిస్తారు. నెక్స్ట్ 111 క్వశ్చన్ చూడండి. విచ్ బెల్ట్ ఈజ్ తెలంగాణ లొకేటెడ్? తెలంగాణ ఏ బెల్ట్లో అంటే ఏ టెంపరేచర్ బెల్ట్ లోపల తెలంగాణ ఉన్నది అంటే ఎందులో ఉన్నది? ట్రోపికల్ బెల్ట్. ట్రోపికల్ బెల్ట్ అంటే తెలుగులో ఆయన రేఖ మండలం. సో ట్రోపికల్ బెల్ట్ లోపల మనకు తెలంగాణ లొకేటెడ్ ఇన్ ట్రోపికల్ బెల్ట్. సో 112th క్వశ్చన్. హౌ మెనీ మేజర్ సీజన్స్ ఆర్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ తెలంగాణ ఆర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా? సో మనకు ఎక్కడ ఏంటివి ఎక్కువ అంటే ఎన్ని సీజన్స్ ఉన్నాయి మొత్తం తెలంగాణలో కానీ లేదా ఇండియా లోపల ఎక్కువ పార్ట్స్లో కానీ ఎన్ని సీజన్స్ ఉన్నాయి? వీ హ్యావ్ 3 మేజర్ సీజన్స్. ఋతువులు అంటారు. 3 మేజర్ సీజన్స్: సమ్మర్, రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్. సమ్మర్ సీజన్, రైనీ సీజన్ దాన్ని మాన్సూన్ అంటాము, అండ్ వింటర్ సీజన్. సో ఈ 3 రకాల సీజన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం డైలీ లైఫ్లో. 113th క్వశ్చన్. హౌ మెనీ సీజన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ క్లాసికల్ ఋతు సిస్టమ్? ఋతువులు అంటాం కదా, ఆ ఋతువులు ఎన్ని రకాల ఋతువులు ఉన్నాయి? 6. వసంత ఋతువు స్ప్రింగ్ అంటారు, గ్రీష్మ ఋతువు సమ్మర్ అంటారు, వర్ష ఋతువు మాన్సూన్ అంటారు, షేర్డ్ అట్మన్, హేమంత ఋతువు ప్రీ వింటర్, శిశిర ఋతువు వింటర్. ఇట్లా మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తము 6 వస్తాయి. 1 2 3 4 5 6. 6 ఋతువులు ఉన్నాయి. ఎన్ని ఋతువులు ఉన్నాయి మనకు? 6 ఋతువులు ఉన్నాయి. ఇండియన్ క్లాసికల్ సిస్టమ్ లోపల, ఇండియన్ సాంప్రదాయక వ్యవస్థ లోపల మనకు 6 ఋతువులు ఉన్నాయి. నెక్స్ట్ 114th క్వశ్చన్. డిఫైన్ ఈక్వినాక్స్. ఈక్వినాక్స్ అంటే ఏంటి? డేస్ వెన్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ ఎవ్రీవేర్. డే మరియు నైట్ ఈక్వల్గా ఉంటే, ఈక్వల్గా కనుక ఉన్నట్టయితే, సమానంగా కనుక ఉన్నట్టయితే, డే ఎంత ఉంటుందో, డే టైం ఎంత ఉంటుందో నైట్ టైం కూడా అంతే ఉండాలి. డే టైం ఎంత ఉంటుందో నైట్ టైం కూడా అంతే ఉంటే దాన్ని ఈక్వినాక్స్ అంటారు. ఉదయము మరియు పగలు అంటే పగలు మరియు రాత్రి వేళలు సమానంగా ఉంటాయి. అంటే 12 అవర్స్ డే ఉంటే 12 అవర్స్ నైట్ ఉంటుంది. ఇవి ఎప్పుడు ఉంటాయి? ఒకటి మార్చ్ 21 రోజు ఒకటి ఉంటే, ఇంకొకటి ఎప్పుడు ఉంటుందిరా? మార్చ్ 21 తర్వాత సెప్టెంబర్ 23. ఇవి ఈక్వినాక్స్ డేస్. సమానమైన మనకు ఏముంటుంది? సమానమైన డే ఉంటుంది, అదేవిధంగా ఈక్వల్ నైట్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 115 క్వశ్చన్. వాట్ ఎఫెక్ట్ డస్ ఎర్త్ రొటేషన్ హ్యావ్? సో ఎర్త్ రొటేషన్ వలన మనకు ఏమి ఎఫెక్ట్ జరుగుతుంది అంటే, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ అంటారు కదా. రొటేషన్ వలన మనకి ఏమొస్తుంది? డేస్ అండ్ నైట్ ఏర్పడడం జరుగుతుంది. సూర్యునికి సన్ అనుకోండి, సన్ నుండి రేస్ వస్తాయి కదా, ఇక్కడ ఎర్త్ తిరుగుతూ ఉంది కదా, ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా సన్ రేస్ ఏ ప్రాంతంలోనైతే పడతాయో అటువైపు డే ఉంటుంది, పడని వైపు నైట్ ఉండడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 116th క్వశ్చన్ చూడండి. వాట్ ఎఫెక్ట్ డస్ రెవల్యూషన్ కంబైన్డ్ విత్ యాక్సిస్ టిల్ట్ హ్యావ్? సో రెవల్యూషన్ వలన అంటే సూర్యుడి చుట్టూ తిరిగి రావడం వల్ల, భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడం వలన ఏమి అవడం జరుగుతుందంటే, ఇట్ కాజెస్ ద సీజన్స్ రావడం జరుగుతుంది, ఋతువులు ఏర్పడతాయి. భూమి వంగి ఉన్న అక్షంతో సూర్యుడి చుట్టూ తిరగడం వలన వివిధ సీజన్స్ ఏర్పడతాయి. వివిధ రకాల సీజన్స్ కాజెస్ ద సీజన్స్, ఋతువులు ఏర్పడతాయి. 117th క్వశ్చన్ చూడండి.
విచ్ హెమిస్పియర్ ఈజ్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్ ఇన్ జూన్. సో జూన్ లోపల ఏ హెమిస్పియర్ సూర్యుని వైపు వంగి ఉంటుంది? ద నార్థర్న్ హెమిస్పియర్. సో జూన్ నెలలో ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపు వంగి ఉంటుంది. నార్థర్న్ హెమిస్పియర్ అంటే ఉత్తరార్ధగోళం. జూన్ నెలలో ఉత్తరార్ధగోళం అంటే నార్థర్న్ హెమిస్పియర్ సన్ వైపు వంగి ఉంటుంది కాబట్టి అక్కడ ఏమొస్తుంది మనకు ఆ టైం లోపల? సో వేసవి కాలం వస్తుంది. ఏ కాలం వస్తుంది? వేసవి కాలము, సమ్మర్ రావడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 118th క్వశ్చన్ చూడండి. విచ్ హెమిస్పియర్ ఈజ్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్ ఇన్ డిసెంబర్. డిసెంబర్ లోపల ఏ హెమిస్పియర్ సూర్యుని వైపుకు వంగి ఉంటుంది డిసెంబర్లో? సౌతర్న్ హెమిస్పియర్, దక్షిణార్ధగోళము అంటారు. డిసెంబర్ నెలలో ఏది వంగి ఉంటుంది? సో ఇది సౌతర్న్ హెమిస్పియర్ వంగి ఉంటుంది. సౌతర్న్ హెమిస్పియర్ వంగి ఉండడము జరుగుతుంది. ఓకేనా? 119th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ద లాటిట్యూడ్ ఓవర్ విచ్ ద సన్ ఈజ్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్ ఎట్ నూన్ ఆన్ June 21st. సో జూన్ 21న ఏమవుతుందంటే మధ్యాహ్నం పూట సూర్యుడు నిట్ట నిలువుగా ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉంటాడు. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని డిగ్రీలతో డివైడ్ అవుతుంది? విత్ 23.5 degrees ఆఫ్ నార్థర్న్ హెమిస్పియర్. సో 23.5 degrees ఆఫ్ నార్థర్న్ హెమిస్పియర్లో దీన్ని ఏమంటాము మనము? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. అనడము జరుగుతుంది. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. June 21st రోజు నిట్ట నిలువుగా సూర్యుని కిరణాలు దీని మీద పడతాయి. సూర్యుని కిరణాలు పడడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 120. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్? ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ద లాటిట్యూడ్ ఓవర్ విచ్ ద సన్ ఈజ్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్ ఎట్ నూన్ ఆన్ డిసెంబర్. డిసెంబర్ ఇది 22nd ఉండాలి. ఓకే, డిసెంబర్ 22లో మధ్యాహ్నం పూట. సో దీని మీద ఈ యొక్క సన్ డైరెక్ట్గా, సో డిసెంబర్ 22nd రోజు ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ పైన డిసెంబర్ 22nd నాడు సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 121 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎర్త్స్ యాక్సిస్ హ్యాడ్ నో టిల్ట్? ఒకవేళ గనక టిల్ట్ లేకపోతే, వంగి ఉండకపోతే ఏమవుతుంది అంటే ఏమవడం జరుగుతుంది అని అంటే దెర్ వుడ్ బి నో సీజన్స్, కండిషన్స్ వుడ్ బి ద సేమ్ ఇయర్ అరౌండ్. సో ఇయర్ అరౌండ్ వైపుకు సంవత్సరం మొత్తం లోపల ఒకటే రకమైన కండిషన్స్ ఉంటుండే. సీజన్స్ అనేటివి మనకు రావు. భూమి ఒకవేళ వంగి ఉండకపోతే సీజన్స్, ఋతువులు ఉండేటివా? ఉండవు. సంవత్సరం పొడవునా మనకు ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఉండేటివి. 122 క్వశ్చన్. వాట్ ఈస్ ద సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్? సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే ఏంటి? ఇల్యూమినేషన్ అంటే కాంతి వృత్తము అంటారు. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. ద బౌండరీ బిట్వీన్ ద ఇల్యూమినేటెడ్ డే హాఫ్ అండ్ డార్క్ నైట్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్. అంటే సో ఏంటంటే ద బౌండరీ బిట్వీన్ ద ఇల్యూమినేటెడ్ డే హాఫ్ అండ్ డార్క్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్. భూమిపై వెలుతురు ఉన్న పగలు భాగాన్ని, చీకటిగా ఉన్న రాత్రి భాగాన్ని వేరు చేసే ఊహాజనిత రేఖను సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. భూమిపై భూమి ఉందనుకోండి, ఈ భాగం లోపల ఏముంది?
పగలున్నది, ఈ భాగం లోపల నైట్ ఉన్నది. ఈ విధంగా వేరు చేసే ఊహాజనిత రేఖ ఏదైతే ఉందో దాన్ని ఏమనడం జరుగుతుంది మనము? సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. నెక్స్ట్ 123 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సీజన్స్ ఆన్ ప్లాంట్ లైఫ్? సో ప్లాంట్ లైఫ్ మీద సీజన్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటివి? ట్రీస్ షెడ్ లీవ్స్, న్యూ షూట్స్ గ్రో, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అక్కర్స్ ఇన్ అప్రోప్రియేట్ సీజన్స్. ఏమవుతుంది? ఋతువుల వల్ల మొక్కలలో మార్పులు వస్తాయి. ఆకులు రాల్చడం, షెడ్ లీవ్స్, అదేవిధంగా న్యూ షూట్స్ గ్రో అంటే కొత్త చిగుళ్ళు రావడం, ఫ్లవరింగ్ పువ్వులు పూయడం, ఫ్రూటింగ్ పండ్లు పండడం, కాయలు కాయడం, అట్లాంటివన్నీ సీజన్ సంబంధిత కాలాల లోపలనే జరుగుతాయి. అన్ని కాలాలలో జరగవు. సో దీస్ ఆర్ ద వాట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సీజన్స్ ఆన్ ప్లాంట్ లైఫ్. 124th క్వశ్చన్. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సీజన్స్ ఆన్ హ్యూమన్ యాక్టివిటీ మీద సీజన్స్ యొక్క ప్రభావం ఏంటి? చేంజ్ ఇన్ అగ్రికల్చర్, ఫుడ్ అవైలబిలిటీ, క్లోదింగ్ అండ్ ఫెస్టివల్స్. సీజన్స్ హ్యూమన్ యాక్టివిటీ మీద మనకు చూపెట్టేది. ఋతువులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మనం వేసుకునే పంటలు కానీ, తినే ఆహారం కానీ, వేసుకునే దుస్తులు కానీ, మన పండుగలు కానీ ఋతువులను బట్టి మనం జరుపుకోవడం జరుగుతుంది. 125 క్వశ్చన్. వాట్ ఈస్ ద లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఇన్ ద నార్థర్న్ హెమిస్పియర్లో మనకేమవుతుంది? సో అత్యంత పెద్ద పగలు ఎక్కువగా ఉండే రోజు జూన్ 21. నార్థర్న్ హెమిస్పియర్లో పగలు ఎక్కువగా ఉండే రోజు ఏ రోజు? జూన్ 21 రోజు పగలు ఎక్కువగా ఉంటుంది. 126th క్వశ్చన్. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఇన్ నార్థర్న్ హెమిస్పియర్లో ఉత్తరార్ధగోళంలో అత్యంత చిన్న పగలు ఎప్పుడుంటుంది? డిసెంబర్ 22 ఉండడం జరుగుతుంది. అదే రోజు అత్యంత సుదీర్ఘమైన రాత్రి ఉంటుంది. షార్టెస్ట్ డే అంటే ఏమన్నట్టు? లాంగెస్ట్ నైట్ కూడా అదే రోజు ఉండడం జరుగుతుంది. టీచర్లు ఎప్పుడు షార్టెస్ట్ డే అంటాం, వాడు ఎగ్జామ్లో లాంగెస్ట్ నైట్ అని ఇస్తాడు. ఇది ఎక్కడ మాకు సార్ చెప్పలేదు అనుకోవద్దు. సో ఇది ఎప్పుడు? డిసెంబర్ 22 రోజే షార్టెస్ట్ డే ఉంటే లాంగెస్ట్ నైట్ కూడా అదే రోజు ఉంటుంది. నెక్స్ట్ 127th క్వశ్చన్. వెన్ ఈజ్ ద సన్ డైరెక్ట్లీ ఓవర్ ద ఈక్వేటర్? సో సన్ ఎప్పుడు డైరెక్ట్గా ఈక్వేటర్ మీద ఉండడం జరుగుతుంది. ఈక్వేటర్ మీద సూర్యకిరణాలు పడతాయి. అంటే ఎప్పుడు? మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23 మీద సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయని గుర్తుంచుకోవాలి. 128 క్వశ్చన్. విచ్ ఓషియన్ రిమైన్స్ ఫ్రోజన్ త్రూఅవుట్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద పోలార్ రీజియన్? సో పోలార్ రీజియన్ లోపల ఏ సముద్రము పూర్తిగా గడ్డ కట్టుకొని ఉంటుంది, సంవత్సర కాలం పాటు గడ్డ కట్టుకొని ఉండేది ఏంటిదంటే ఆర్కిటిక్ ఓషియన్. ఏ ఓషియన్ సంవత్సర కాలం పాటు గడ్డ కట్టుకొని ఉంటుంది? ఆర్కిటిక్ ఓషియన్ గడ్డ కట్టుకొని ఉండడం జరుగుతుంది. సంవత్సర కాలం పాటు మంచుతోటి గడ్డ కట్టుకొనే ఉంటుంది. నెక్స్ట్ 129th క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద డే అండ్ నైట్ లెంత్స్ ఇన్ పోలార్ రీజియన్స్ డ్యూరింగ్ సమ్మర్? సో సమ్మర్ లోపల
ఏమవుతవి? సమ్మర్ లోపల పోలార్ రీజియన్స్ లోపల ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు డే అండ్ నైట్ లెన్స్? సో పగలు మరియు రాత్రి సమయాలు పోలార్ రీజియన్లో ఏమవుతవి అని అడుగుతున్నాడు. పోలార్ రీజియన్లో ఏమవుతవి అని అడుగుతున్నాడు. సో పోలార్ రీజియన్స్ లోపల ఏమవుతుందంటే వేసవి కాలంలో సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ కెన్ బి కంటిన్యూస్ డే లైట్ 24 hours సన్. సో వాట్ హ్యాపెన్స్ టు డే అండ్ నైట్ లెన్స్ ఇన్ పోలార్ రీజియన్స్ లోపల సంవత్సర కాలం పాటు వరుసగా పగలే ఉంటుంది. సూర్యుడు అస్తమించకుండా వరుసగా పగలే ఉండడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. కంటిన్యూస్ డే లైట్. నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్స్ టు డే అండ్ నైట్ ఇన్ పోలార్ రీజియన్స్ డ్యూరింగ్ వింటర్ సమయంలో చలికాలంలో దేర్ కెన్ బి కంటిన్యూస్ నైట్, 24 hours డార్క్నెస్సే ఉంటుంది. చలికాలం లోపల ధ్రువ ప్రాంతాలలో చలికాలంలో 24 గంటలు వెలుతురు లేకుండా చీకటిగానే ఉంటుంది. 24 గంటలు వెలుతురు లేకుండా చీకటిగానే ఉంటుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 131 క్వశ్చన్, వై డస్ తెలంగాణ నాట్ రిసీవ్ స్నోఫాల్? తెలంగాణలో స్నోఫాల్ ఎందుకు పడతలేదు అంటున్నాడు. బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ ద ట్రోపికల్ బెల్ట్ అండ్ టెంపరేచర్ డు నాట్ గో బిలో ఫ్రీజింగ్ ఇన్ వింటర్. స్నోఫాల్ ఎందుకు పడతలేదు అని అంటే ఇది ట్రోపిక్ బెల్ట్లో ఉన్నది. ఆయన రేఖా మండలం ట్రోపిక్ బెల్ట్లో ఉన్నది. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు గడ్డ కట్టే స్థాయికి, శీతాకాలం లోపల వింటర్ లోపల ఉష్ణోగ్రతలు గడ్డ కట్టే స్థాయికి పడిపోవు. గడ్డ కట్టే స్థాయి అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి రాదు. 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి రాదు కాబట్టి మంచు అనేది కురవదు. 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి వస్తే మంచు కురుస్తుంది. సో అట్లా మనకు మంచు అనేది కురవదు. నెక్స్ట్ 132 క్వశ్చన్ చూడండి. నేమ్ 2 ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద ఆర్డర్ ఆఫ్ సీజన్స్. సో సీజన్స్ యొక్క ఆర్డర్, ఋతువుల యొక్క ఆర్డర్ ఏ 2 ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి? ఏంటివి? ఋతువులు ఏర్పడడానికి లేదా ముఖ్య కారణాలు ఏంటివి? ఋతువులు ఏర్పడడానికి ముఖ్య కారణాలు ఏంటివి? టిల్ట్ ఆఫ్ ద ఎర్త్స్ యాక్సిస్, భూమి అక్షం వంగి ఉండటం. టిల్ట్ ఆఫ్ ద ఎర్త్ యాక్సిస్. సెకండ్ వన్ ఇస్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్, సూర్యుని చుట్టూ భూమి తిరగడం. రెవల్యూషన్ అరౌండ్ ద సన్ వల్ల ఏమవడం జరుగుతుంది? మనకు సీజన్స్ ఏర్పడతాయి. 133 క్వశ్చన్, వాట్ ఈజ్ టెంపరేచర్ బెల్ట్ నార్త్ ఆఫ్ ద ట్రోపికల్ బెల్ట్ కాల్డ్? సో టెంపరేచర్ బెల్ట్ నార్త్ ఆఫ్ ద ట్రోపికల్ బెల్ట్ని ఏమనడం జరుగుతుంది? టెంపరేచర్ బెల్టే అంటారు. ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఓకే, టెంపరేచర్ బెల్టే అంటారు. సో ట్రోపికల్ బెల్ట్కు ఉత్తరాన ఉండే ఉష్ణోగ్రత మండలాన్ని ఏమంటారంటే టెంపరేట్ బెల్ట్ అంటారు. టెంపరేచర్ కాదు, టెంపరేట్ బెల్ట్. సో టెంపరేట్ బెల్ట్ అని అనడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? ట్రోపికల్ బెల్ట్ అంటారు. ఉష్ణోగ్రత మండలాన్ని ఏమంటారు? టెంపరేట్ బెల్ట్ అంటారు. సమశీతోష్ణ మండలము. ఏమంటారు? సమశీతోష్ణ మండలము. 134th క్వశ్చన్, వాట్ బెల్ట్ లైస్ బిహైండ్ ద టెంపరేట్ బెల్ట్ టువర్డ్స్ ద పోల్స్? సో పోల్స్ వైపుకు ఉండి టెంపరేటర్ బెల్ట్ తర్వాత ఉండేది ఏంటిదంటే పోలార్ రీజియన్ అంటారు. పోలార్ బెల్ట్ లేదా పోలార్ రీజియన్ అనడం జరుగుతుంది. సో సమశీతోష్ణ మండలం టెంపరేట్ బెల్ట్ తర్వాత ధ్రువాల వైపుకు ఉండే ప్రాంతాన్ని పోలార్ బెల్ట్ లేదా పోలార్ రీజియన్స్ అంటారు. పోలార్ బెల్ట్ లేదా పోలార్ రీజియన్స్ అనడము జరుగుతుంది. పోలార్ రీజియన్స్ అని అంటారు. 135 క్వశ్చన్, విచ్ కంట్రీస్ ఆర్ ఇన్ ద టెంపరేట్ బెల్ట్ ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్? నార్థర్న్ హెమిస్ఫియర్లో టెంపరేట్ బెల్ట్లో ఉన్న కంట్రీస్ ఏంటివి? ఫ్రాన్స్, యుఎస్ఏ, పార్ట్స్ ఆఫ్ చైనా. ఈ విధమైనవి మనం ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చును.
కాబట్టి వీటిని మీరు గుర్తుంచుకోండి. ఏంటి గుర్తుంచుకోండి? ఫ్రాన్స్, యుఎస్ఏ అండ్ చైనా అని గుర్తుంచుకోండి. సో ఇవేంటివి? ఉత్తరార్ధగోళంలోని నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉన్న టెంపరేట్ బెల్ట్లో ఉండే దేశాలు. 136. Which countries are in the temperate belt in southern hemisphere? సౌతర్న్ హెమిస్ఫియర్లో టెంపరేట్ బెల్ట్లో ఉన్న దేశాలు ఏంటివి? న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ చిలీ. సో టెంపరేట్ బెల్ట్స్, సౌతర్న్ హెమిస్ఫియర్లో టెంపరేట్ బెల్ట్లో ఉన్న దేశాలకు ఎగ్జాంపుల్ ఏంటి? న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ చిలీ. నెక్స్ట్ క్వశ్చన్, 137th question. What do we call the location where the sun is directly overhead at midnight? సో మిడ్ నైట్ పూట మనకు ఏమవుతుందనంట? సో డైరెక్ట్గా వేర్ ద సన్ డైరెక్ట్లీ ఓవర్ ద మిడ్ నైట్. సో మధ్యాహ్నం సూర్యుడు నిట్టనిలువుగా ఉన్న కిరణాల పడే ప్రాంతాన్ని డైరెక్ట్ వర్టికల్ రేస్ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ వర్టికల్ రేస్ అంటారు. ద ప్లేస్ అండర్ డైరెక్ట్ వర్టికల్ రేస్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్ డ్యూరింగ్ స్పెసిఫిక్ డేస్. వాట్ డు వి కాల్ ద లొకేషన్ వేర్ ద సన్ ఈజ్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్ ఎట్ మిడ్ డే, నాట్ మిడ్ నైట్ అన్నాను కదా, మిడ్ డే. సో మిడ్ డేలో డైరెక్ట్గా పడే ప్రాంతం ఏంటిది? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఈక్వేటర్. 138 question. Which hemisphere experiences summer when the earth is closer to the sun? సో ఎర్త్ సూర్యునికి దగ్గరగా గనక ఉంటే ఏమవుతుంది అని అంటున్నాడు ఇక్కడ. సో neither seasons are due to tilt, not distance to sun. Which hemisphere experiences summer when the earth is closer to the sun? సో ఎర్త్ సన్కి దగ్గరగా వెళ్ళినప్పుడు భూమి సూర్యుడికి దగ్గరగా రావడం వలన ఋతువులు అనేటివి మారవు. భూమి అక్షం ఉండడం వల్లనే ఏర్పడతాయి ఋతువులు అనేది. ఎట్లా ఏర్పడతాయి? భూమి అక్షం వంగి ఉండడం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. 139th question. Which date marks the start of summer in the northern hemisphere? నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఏ డేట్ నుండి మొదలవుతుంది అని అంటే జూన్ 21 నుంచి మొదలవుతుంది. ఏ డేట్ నుంచి మొదలవుతుంది? జూన్ 21 నుంచి మొదలవడం జరుగుతుంది. నెక్స్ట్ 140 question. Which date marks the start of winter in northern hemisphere? నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఏ డేట్ నుంచి మొదలవుతుంది? డిసెంబర్ 22 నుండి మొదలవుతుంది. డిసెంబర్ 22 నుంచి మనకు ఏమవుతుంది? చలికాలము మొదలవుతుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో. 141. What is the major result of Earth's rotation besides day and night? So what is the major result of Earth's rotation? Earth's rotation వల్ల మనకు డే అండ్ నైట్ కాకుండా ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అంటున్నాడు. పగలు రాత్రులు ఏర్పడమే కాకుండా ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? అపరెంట్ రైజింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ సన్, మూన్ అండ్ స్టార్స్. సో పగలు రాత్రులు ఏర్పడమే కాకుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్లు కనిపిస్తాయి. దీనినే అపరెంట్ మూమెంట్ అంటారు. దీన్ని ఏమంటారు? అపరెంట్ మూమెంట్. సో మనకు పగలు రాత్రులు ఏర్పడమే కాకుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉదయము తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్లుగా మనకు ఆగుపించడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి.
142. What is the major result of Earth's revolution besides seasons? So, what is the major results of Earth's revolution besides seasons? సీజన్స్ కాకుండా రెవల్యూషన్ వలన సీజన్స్ కాకుండా ఇంకా ఏమైనా జరుగుతున్నాయా అంటున్నాడు. వేరియేషన్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ అక్రాస్ మంత్స్. సో ఋతువులు ఏర్పడమే కాకుండా వివిధ నెలల్లో పగలు మరియు రాత్రి సమయాల నిడివి మారడం, పగలు మరియు రాత్రి సమయాల యొక్క లెంత్ మారడం జరుగుతుంది. ఇది భూ పరిభ్రమణము రెవల్యూషన్ వల్లనే జరగడం జరుగుతుంది. 143. వాట్ ఈస్ ద క్లైమాటిక్ ఎఫెక్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ట్రోపికల్ బెల్ట్? ట్రోపికల్ బెల్ట్లో క్లైమాటిక్ ఎఫెక్ట్ ఏంటి? హై టెంపరేచర్స్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్, లెస్ వేరియేషన్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్. ట్రోపికల్ బెల్ట్లో ఉండడం వల్ల సంవత్సరం పొడవునా హై టెంపరేచర్స్ ఉంటాయి. మరియు వేసవి కాలానికి చలికాలానికి మధ్యన టెంపరేచర్ డిఫరెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో లెస్ వేరియేషన్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్. సో చలికాలానికి మరియు వేసవి కాలానికి ఉష్ణోగ్రతలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది, లేదా ఉండదు అని చెప్పవచ్చు లేదా చాలా తక్కువగా ఉంటుంది. 144. వాట్ ఈస్ ద క్లైమాటిక్ ఎఫెక్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద పోలార్ రీజియన్స్లో క్లైమాటిక్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? వెరీ కోల్డ్, పీరియడ్స్ ఆఫ్ కంటిన్యూస్ డే ఆర్ నైట్, లిమిటెడ్ ప్లాంట్ లైఫ్. సో ఇక్కడ పోలార్ రీజియన్స్ లోపల చాలా చలి ఉంటుంది, తీవ్రమైన చలి ఉండడం జరుగుతుంది. కొన్ని నెలల పాటు వరుసగా పగలే ఉంటుంది, డే టైమే ఉంటుంది. కొన్ని నెలల పాటు వరుసగా నైట్ టైమే ఉంటుంది, రాత్రి వేళనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చెట్లు మొక్కలు అనేది చాలా తక్కువగా పెరుగుతాయి. లిమిటెడ్ ప్లాంట్ లైఫ్, చాలా తక్కువగా ఉండడము జరుగుతుంది. 145. వాట్ ఈస్ ద ఆర్బిటాల్ ప్లేన్? ఆర్బిటాల్ ప్లేన్ అంటే ఏమిటి? ఆర్బిటాల్ ప్లేన్ కక్షాతలము అంటారు. సో ద ఇమాజినరీ ఫ్లాట్ ప్లేన్ ఆన్ విచ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని సమాంతరంగా ఊహించుకునే తలాన్ని, ఆ సమాంతర తలాన్ని ఇమాజినరీ ఫ్లాట్ ప్లేన్ నువ్వు ఏమనడం జరుగుతుంది? మనము ఆర్బిటాల్ ప్లేన్ అంటారు. ద ఇమాజినరీ ఫ్లాట్ ప్లేన్ ఆన్ విచ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో సన్ చుట్టూ అది తిరిగేదాన్ని ఏమంటారు? ఆర్బిటాల్ ప్లేన్ అంటారు. 146th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఈక్వేటర్? మరి ఈక్వేటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఈక్వేటర్ అంటే ఏంటి? ఇమాజినరీ లైన్ డివైడింగ్ ఎర్త్ ఇంటూ నార్థర్న్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్. సో మొత్తం ఎర్త్ని నార్థర్న్ సైడ్, సౌదర్న్ సైడ్ రెండు సమాన భాగాలుగా విభజించే లైన్, ఇమాజినరీ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు? ఈక్వేటర్ అంటారు. ఈక్వేటర్ అనడము జరుగుతుంది. ఈక్వేటర్ అంటారు. 0 degrees ఈక్వేటర్గా తీసుకుంటాము. 147. వాట్ ఆర్ ద 6 రితూస్ కాల్డ్ ఇన్ ఇండియన్ క్లైమేట్ ఫర్ వింటర్? సో వింటర్కి 6 ఋతువులలో వింటర్ని ఏమంటారు అంటున్నాడు. మనకు 6 ఋతువులు ఉన్నాయి కదా, రితూస్ అంటారు. 6 ఋతువులు భారతీయ సాంప్రదాయం ప్రకారం మనకు 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువులో వింటర్ అంటే చలికాలం ఏమంటారంటే శిశిర ఋతువు అంటారు. ఏమంటారు? శిశిర అంటారు. శిశిర ఋతువు అంటే ఏంటిది? వింటర్ శిశిర ఋతువు. 148. వాట్ ఈజ్ హేమంత ఇన్ ఇండియన్ సీజన్స్ నేమ్స్. సో ఇండియన్ సీజన్స్ నేమ్స్లో హేమంత ఋతువు ద ప్రీ వింటర్ సీజన్ అంటారు. హేమంత ఋతువుని ఏమంటారు? ప్రీ వింటర్ సీజన్.
భారతీయ మానంలోనేమో హేమంత ఋతువు అంటారు, హేమంత ఋతువు అంటారు. సో మనము దాన్ని ఏమంటాం, ప్రీ వింటర్ అని అంటాం, ప్రీ వింటర్ అంటాము. 149, వాట్ ఈజ్ శరద్ ఋతువు? శరద్ ఋతువు అంటే ఏదిరా? అట్మన్. అట్మన్ సీజన్ని శరద్ ఋతువు అంటారు. అట్మన్ సీజన్ ఏమంటారు? శరద్ ఋతువు అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 150 క్వశ్చన్, వాట్ ఈజ్ వర్ష ఇన్ ఇండియన్ సీజనల్ నేమ్స్? ఇండియన్ సీజనల్ నేమ్స్లో వర్ష అంటే ఏంటి అని అంటే మాన్సూన్, రెయినీ సీజన్. వర్ష అంటే ఏంటిది? రెయినీ సీజన్ని ఏమనడం జరుగుతుంది? వర్ష ఋతువు అంటారు. రెయినీ సీజన్ ఏమంటారు? వర్ష ఋతువు అని అనడము జరుగుతుంది. ఓకే. వాట్ ఈజ్ పోలార్ రీజియన్? పోలార్ రీజియన్ అంటే ఏంటి? పోలార్ రీజియన్ అంటే ధ్రువ ప్రాంతము. పోలార్ రీజియన్ అంటే ఏంటి? ద రీజియన్ నియర్ ద ఎర్త్ పోల్. ఎర్త్ పోల్స్ ఏమున్నాయి? నార్త్ పోల్, సౌత్ పోల్. ఈ నార్త్ పోల్కు దగ్గరగా ఉన్న ప్లేసు, సౌత్ పోల్కి దగ్గరగా ఉన్న ప్లేస్లను ఏమంటారు? పోలార్ రీజియన్స్ అంటారు. పోలార్ రీజియన్స్. సో ఎర్త్ యొక్క నార్త్ పోల్కి, సౌత్ పోల్కి దగ్గరగా ఉండే ప్రాంతాలను ఏమంటారు? పోలార్ రీజియన్స్ అంటారు. ఇది సంవత్సరం పొడవునా టోటల్ 365 డేస్ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, తీవ్రమైన చలి ఉంటుంది. మొత్తం అంతా ప్రాంతం అంతా మంచుతోటి కప్పబడి ఉంటుంది. దీన్ని ఏమంటారు? పోలార్ రీజియన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 152, వాట్ ఈస్ ద బౌండరీ ఆఫ్ నార్థర్న్ పోలార్ రీజియన్ కాల్డ్? సో నార్థర్న్ పోలార్ రీజియన్ని ఏమంటారు? ఇది నార్త్ పోలార్ రీజియన్, ఇది సౌత్. సో ఈ నార్త్ పోలార్ రీజియన్ని ఏమనడం జరుగుతుంది? ఆర్కిటిక్ సర్కిల్ అంటారు. నార్త్ పోలార్ రీజియన్ ఏమంటారు? ఆర్కిటిక్ సర్కిల్ అని అనడం జరుగుతుంది. ఇది 66.5 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. 66.5 డిగ్రీస్ నార్త్ పోల్ వైపు ఉన్నదాన్ని ఏమనాలి? ఆర్కిటిక్ సర్కిల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 153 క్వశ్చన్, వాట్ ఈజ్ టండ్రా? టండ్రా అంటే ఏంటి? దేన్ని టండ్రా అంటారు? టండ్రా అంటే ఏంటిది? దేన్ని టండ్రా అంటారు అనేది మనకు గుర్తుంచుకోవాలి. టుండ్రా అని కూడా అంటారు కొందరు టీచర్లు, టండ్రా అని కొందరు టీచర్లు అంటారు. సరే ఏదైనా కానీ. సో ట్రీలెస్ ప్లెయిన్ ఇన్ పోలార్ రీజియన్స్ విత్ వెరీ కోల్డ్ క్లైమేట్. చాలా చల్లని ప్రాంతము, అత్యంత శీతల వాతావరణం కలిగిన ప్రాంతాన్ని ఏమంటారు? మైదాన ప్రాంతము, ప్లేనార్ రీజియన్. ట్రీలెస్ ప్లెయిన్ ఇన్ పోలార్ రీజియన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? టండ్రా అని అనడం జరుగుతుంది. సో కోల్డ్ క్లైమేట్ని ఏమంటారు? టండ్రా అని అనడం జరుగుతుంది. ధ్రువ ప్రాంతాలలో చెట్లు పెరగని అత్యంత శీతల వాతావరణం కలిగిన విశాలమైన మైదాన ప్రాంతాన్ని ఏమంటారు? టండ్రా అనడం జరుగుతుంది. ఏమంటారు? టండ్రా అంటారు. నెక్స్ట్ 154 క్వశ్చన్, డిస్క్రైబ్ టండ్రా వెజిటేషన్. టండ్రా వెజిటేషన్ అంటే ఏంది? టండ్రాలో ఏ విధమైన మొక్కలు పెరుగుతాయి? మాస్, లైచెన్స్, స్మాల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ స్పేర్స్ వెజిటేషన్. సో ఏంటి ఇవి? స్పర్స్ వెజిటేషన్. సో ఏంటిది ఇది? టండ్రా ప్రాంతంలో పెద్ద చెట్లు అనేటివి ఉండవు, కేవలం చిన్నవి మాస్ అంటే పాచి మొక్కలు, చిన్న మొక్కలు, పాచి నాచు లాంటివి. లైకెన్లు శైవలాలకు సంబంధించినవి. అదేవిధంగా చిన్న పూల మొక్కలు, అదేవిధంగా చాలా తక్కువగా స్పైర్స్ వెజిటేషన్ అంటే చాలా తక్కువగా పెరగడము జరుగుతుంది. చిన్న పూల మొక్కలు మాత్రమే చాలా తక్కువగా పెరుగుతాయి. ఇవి చాలా తక్కువ మొత్తంలో పెరగడం జరుగుతుంది. సో ఇవి టండ్రా వెజిటేషన్. నెక్స్ట్ 155 క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ మంత్స్ ఈజ్ ఇట్ ఆల్మోస్ట్ డార్క్ ఇన్ టండ్రా రీజియన్? సో టండ్రా రీజియన్లో సో డార్క్గా చీకటిగా ఏ నెలల్లో ఉంటుందంటే నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి.
నవంబర్, డిసెంబర్ మరియు జనవరిలో సన్ కనిపించడు, సూర్యుడు కనిపించడు. కనిపించకపోవడం వలన మొత్తం అంతా ప్రాంతం అంతా చీకటిగా ఉంటుంది. సరే. సో ఏముంటుంది, మొత్తం అంతా కూడా చీకటిగా ఉంటుంది. మొత్తం అంతా కూడా చీకటిగా ఉండడం జరుగుతుంది. నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి నెలల లోపల, ఈ మంత్స్ లోపల ఆ ప్రాంతం అంతా, టండ్రాల్లో ఉన్న ప్రాంతం అంతా చీకటిగా ఉంటుంది. దానికి గల కారణం ఏమిటంటే అక్కడ సూర్యోదయం అనేది జరగదు, సూర్యుడు అనేది ఉండడు, సూర్యుడు కనిపించకుండా చీకటిగా ఉంటుంది. సో ఇది దానికి రీజన్. నెక్స్ట్ 156 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 156 క్వశ్చన్? ఏంటి? When does the summer season begin in Tundra? టండ్రా లోపల సమ్మర్ సీజన్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? టండ్రా లోపల సమ్మర్ సీజన్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? అరౌండ్ ఫిబ్రవరి అండ్ మార్చ్. ఫిబ్రవరి మరియు మార్చ్ నెలల లోపల సమ్మర్ సీజన్ అనేది మొదలవుతుంది. టండ్రా ప్రాంతంలో సమ్మర్ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది? ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ మార్చ్. నెక్స్ట్ 157 క్వశ్చన్ చూడండి. ఫర్ హౌ మెనీ మంత్స్ డస్ ద సన్ నెవర్ సెట్ డ్యూరింగ్ టండ్రా సమ్మర్? టండ్రా సమ్మర్ లోపల, వేసవి కాలం లోపల దరిదాపుగా 3 నెలల పాటు సూర్యాస్తమయం ఉండదు. సూర్యుడు అస్తమించడం జరగదు, సూర్యుడు పోవడం జరగదు. అదే మంత్స్? 3 మంత్స్. ఏంటి అవి? మే టు జూలై. మే, జూన్ అండ్ జూలై. ఈ 3 నెలల లోపల సూర్యాస్తమయం అనేది జరగదు. సూర్యుడు 24 గంటలు సూర్యుడు అగుపించడం జరుగుతుంది. ఎక్కడ? టండ్రా ప్రాంతం లోపల. నెక్స్ట్ 158 క్వశ్చన్. వాట్ ఈజ్ అన్ ఐస్బర్గ్? ఐస్బర్గ్ అంటే ఏంటి? ఐస్బర్గ్ అని దేన్ని అనడం జరుగుతుంది? ఏ లార్జ్ చంక్ ఆఫ్ ఐస్ దట్ బ్రేక్స్ ఆఫ్ అండ్ ఫ్లోట్స్ ఇన్ ద ఓషియన్. ఐస్బర్గ్ అంటే ఏంటిది? మనకు గ్లేషియర్స్ అంటే ఏంటివి? హిమానీ నదాలు. సో అక్కడ పెద్ద లార్జ్ చంక్, ఒక పెద్ద గుట్ట లాంటిది విరిగిపోయి సముద్రంలో తేలియాడుతూ ప్రయాణిస్తూ ఉంటుంది. సముద్రంలో తేలియాడుతూ వెళ్ళే ఈ లార్జ్ చంక్ని ఏమనడం జరుగుతుంది అని అంటే మంచుకొండ. ఈ మంచుకొండని ఏమంటామంటే ఐస్బర్గ్ అంటారు. మంచుకొండని ఏమనాలి? ఐస్బర్గ్. ఒక చిన్న కొండ లాంటిది ఆ మంచు పర్వతం నుంచి విడిపోయి సో నీటిలో తేలియాడుతూ ప్రయాణిస్తూ ఉంటే దాన్ని ఏమనాలి? ఐస్బర్గ్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్ 159. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్కిమో? ఎస్కిమో అంటే ఏంటి? ఎస్కిమో అంటే ఏంటి అంటే స్నో షో నెట్టర్ని ఏమంటారంటే ఎస్కిమో అంటారు. అంటే ఏంటిది అసలు? ఎస్కిమో అనే పదానికి అర్థం మంచు చెప్పుల వలను తయారు చేసేవారు. మంచు చెప్పుల వలను తయారు చేసే వాళ్ళని ఏమంటారంటే ఎస్కిమోస్ అంటారు. ఏమంటారు? ఎస్కిమోస్ అని అనడం జరుగుతుంది. ఎస్కిమోస్ అని అంటారు. సో ఇది మనకు ఎస్కిమోకి సంబంధించిన విషయం. నెక్స్ట్ 160 క్వశ్చన్. వాట్ ఆర్ కాయక్స్? కాయక్స్ అంటే ఎవరు? వాట్ ఆర్ కాయక్స్? కాయక్స్ అంటే ఏంటిది అసలు? కాయక్లు అంటే ఏంటిది అనేది మనకు చూద్దాం ఒకసారి. స్మాల్ క్యానోలిక్ బోట్స్ మేడ్ ఆఫ్ ఎనిమల్ స్కిన్ స్ట్రెచ్డ్ ఓవర్ ద వుడెన్ ఫ్రేమ్స్. అంటే చెక్క ఫ్రేముల పైన జంతువుల చర్మాలను అమర్చి వాటిని తయారు చేసే చిన్న పడవలను ఏమంటారంటే కయాకులు అంటారు. వీటిని వేట కోసం ఉపయోగిస్తారు. అంటే ఎనిమల్ స్కిన్ స్ట్రెచ్ చేసి, అంటే ఈ స్మాల్ క్యానోలిక్ బోట్స్ని ఏమంటారు? కాయక్స్ అంటారు. ఇవి ఎట్లా తయారు చేశారు? ఎనిమల్ స్కిన్ స్ట్రెచ్ తోటి వుడెన్ ఫ్రేమ్స్ని ఈ ఎనిమల్ స్కిన్తో తయారు చేసిన వీటితోటి కట్టి వాటిని తయారు చేయడము జరుగుతుంది. వాట్ ఆర్ కాయక్స్? నెక్స్ట్ 161. వాట్ డస్ ఇగ్లూ మీన్ ఇన్ ఎస్కిమో లాంగ్వేజ్? ఎస్కిమో లాంగ్వేజ్లో ఇగ్లూ అంటే ఏంటి? ఇగ్లూ అంటే ఏంటంటే షెల్టర్. ఇగ్లూ అంటే ఏంటిది? షెల్టర్. ఎస్కిమో భాషలో
ఇగ్లూ అంటే నివాసము లేదా ఆశ్రయము, దాన్నే షెల్టర్ అంటాం. నివాసము లేదా ఆశ్రయం కాబట్టి దాన్ని ఏమంటారు? షెల్టర్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ది 162 క్వశ్చన్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ డూ ఎస్కిమోస్ మెయిన్లీ ఈట్? ఎస్కిమోస్ అంటే అక్కడ నివసించే వాళ్ళు టండ్రా ప్రాంతంలో నివసించే పీపుల్స్ ఎస్కిమోస్. వాళ్ళు ఏం తింటారు? మీట్, ఫిష్ అండ్ ఫ్యాట్. మీట్, ఫిష్, ఫ్యాట్. అక్కడ పంటలు అనేది పండదు కాబట్టి ప్రధానంగా జంతువుల మాంసము, చేపలు మరియు కొవ్వు తిని వాళ్ళు బతకడం జరుగుతుంది. హౌ డు ఎస్కిమోస్ ట్రావెల్ ఓవర్ స్నో అండ్ ఐస్? స్నో మీద మరియు ఐస్ మీద ఏ విధంగా ట్రావెల్ చేస్తారు అని అడుగుతున్నారు. ఎస్కిమోస్ ఏ విధంగా ట్రావెల్ చేస్తారు? బై స్లెడ్జెస్ డ్రాన్ బై పోలార్ డాగ్స్. సో మంచు మీద ప్రయాణించడానికి ఎస్కిమోలు స్లెడ్జెస్ అంటే ఏంటివంటే చక్రాలు లేని బండ్లను ఉపయోగిస్తారు. వీటిని మరి ఎవి లాగుతవి అని అంటే ధ్రువపు కుక్కలు పోలార్ డాగ్స్ లాగుతూ ఉంటాయి. అంటే స్లో అంటే ఈజీగా స్లైడ్ అవుతుంది, ఈజీగా జారిపోతుంది కాబట్టి కుక్కలైనా ఆ బండిని లాగేంత వాటికి శక్తి ఉంటుంది. సో ఈ విధంగా బై స్లెడ్జెస్ డ్రాన్ బై పోలార్ డాగ్స్ ద్వారా వాళ్ళు ప్రయాణించడం జరుగుతుంది. నెక్స్ట్ 164 క్వశ్చన్ చూడండి. వై ఈజ్ కల్టివేషన్ ఆఫ్ గ్రెయిన్స్ డిఫికల్ట్ ఇన్ ద టండ్రా? టండ్రాలలో మనకి ఎందుకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది? మనము ఏంటిది కల్టివేషన్ చేయడం కోసం, పంటలను పండించడం అనేది చాలా డిఫికల్ట్గా ఎందుకు ఉంటుందంటే బికాజ్ ఆఫ్ ఫ్రోజన్ గ్రౌండ్ అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్. సో నేలంతా ఏముంటుందంటే గడ్డ కట్టిపోయి ఉంటుంది మరియు తీవ్రమైన చలి, ఎక్స్ట్రీమ్ వాటర్ కోల్డ్. ఈ విధంగా ఉండడం వల్ల టండ్రాల లోపల సాగు అనేది సాధ్యం కాదు, కల్టివేషన్ అనేది సాధ్యం కాదు. కల్టివేషన్ అనేది ఎందుకు సాధ్యం కాదు అని అంటే బికాజ్ ఆఫ్ ఫ్రోజన్ గ్రౌండ్ అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల, బాగా చలిగా ఉండడం వలన కల్టివేషన్ అనేది సాధ్యము కాదు. నెక్స్ట్ది 165 క్వశ్చన్. వాట్ ఈజ్ లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ ఇన్ పోలార్ రీజియన్స్? స్టాటిక్ ఆర్ నొమాడిక్? సో పోలార్ రీజియన్స్లో ఉండే వాళ్ళు, ధ్రువపు ప్రాంతాలలో ఉండే వాళ్ళు, ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళు స్టాటిక్ ఒకటే ప్లేస్లో ఉంటారా లేదా వేర్వేరు ప్లేస్లకు ట్రావెల్ చేస్తారా అని అడుగుతున్నాడు. సో వాళ్ళు ఒకటే ప్లేస్లో ఉంటారా లేదా వేరు ప్లేస్లకి చలిస్తారా, వేరు ప్లేస్లకు వెళ్తారా అని అడుగుతున్నాడు. వేరు ప్లేస్లకు వెళ్తారా? సో ఈ యొక్క పోలార్ రీజియన్స్లో ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆహారం కోసం, వేట కోసం ఒక చోటు నుండి ఒక చోటుకి మరొక చోటుకి తిరుగుతూనే ఉంటారు. కాబట్టి వారి జీవన విధానం అనేది నొమాడిక్గా ఉంటుంది, అంటే సంచార జీవన విధానం. ఒకటే ప్లేస్లో ఉండకుండా సంచరిస్తూ ఉండడము జరుగుతుంది. పంటలు పండితేనేమో ఒకే దగ్గర పంటలు పండించుకొని బతికేవాళ్ళు. అట్లా కాకుండా పంటలు పండవు కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ అవుతూ చేపల వేట, జంతువుల వేట చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నెక్స్ట్ 166 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మెయిన్ సీజన్స్ ఆర్ దేర్ ఇన్ ద పోలార్ రీజియన్? సో పోలార్ రీజియన్లో ఎన్ని మెయిన్ సీజన్స్ ఉన్నాయి అంటే పోలార్ రీజియన్స్లో రెండే మెయిన్ సీజన్స్ ఉంటాయి, 2 మెయిన్ సీజన్స్. ఆ 2 మెయిన్ సీజన్స్ ఏంటివి? ఒకటి వింటర్ సీజన్, ఒకటి సుదీర్ఘమైన వింటర్ సీజన్, మరొకటి స్వల్పకాల వేసవి సీజన్. అక్కడ వింటరే ఎక్కువగా ఉండడం జరుగుతుంది, చలికాలమే ఎక్కువ రోజులు ఉంటుంది, సమ్మర్ చాలా తక్కువ రోజులు ఉంటుంది. సుమారుగా సమ్మర్ 3 నెలలు మాత్రమే ఉంటుంది. సో వింటర్ అనేది ఎక్కువ రోజులుగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇవి 2 మెయిన్ సీజన్స్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ వన్ కాంటినెంట్ దట్ ఇన్క్లూడ్స్ పార్ట్స్ ఆఫ్ ద ఆర్కిటిక్ టండ్రా రీజియన్. సో కొన్ని కాంటినెంట్స్ చెప్పమంటున్నాడు. నేమ్ వన్ కాంటినెంట్, ఒక కాంటినెంట్ చెప్పమంటున్నాడు. ఆర్కిటిక్ కానీ లేదా టండ్రా రీజియన్లో ఉండే ఒక ప్రాంతాన్ని చెప్పమని అంటున్నాడు. ఏవి మనకు? నార్త్
అమెరికా, నార్త్ అమెరికా. ఇంకా మనం తీసుకున్నట్టయితే యూరప్ మరియు ఆసియాలో కూడా కొంత భాగము ఈ ఆర్కిటిక్ లేదా టండ్రా రీజియన్‌కి సంబంధమైనగా ఉంటుంది. ఆర్కిటిక్ లేదా టండ్రా ప్రాంతంలో నార్త్ అమెరికా అనేది ఎక్కువ భాగం అనేది ఉంటుంది. ఐరోపా మరియు ఆసియా ఖండాల్లో కూడా అంటే యూరప్ అండ్ ఆసియా ఖండాల్లో కూడా కొన్ని ప్రాంతాలు దీనికి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ 168 క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు రివర్స్ లేక్స్ ఇన్ సమ్మర్ ఇన్ టండ్రా? సో టండ్రాలలో రివర్స్ మరియు లేక్స్ సమ్మర్ సీజన్లో ఏమవుతాయి? సమ్మర్ సీజన్లో ఏమవడం జరుగుతుంది? సమ్మర్ సీజన్లో ఏమవడం జరుగుతుందంటే దే మెల్ట్ అండ్ బిగిన్ టు ఫ్లో. వింటర్ సీజన్లోనేమో మొత్తం గడ్డకట్టిపోయి ఉంటుంది. వింటర్ సీజన్లోనే ఏముంటుంది, మొత్తము అంతా ఐస్ ఫామ్లోనే ఉండడం జరుగుతుంది. సమ్మర్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఐస్ మెల్ట్ అయ్యి అది వాటర్గా మారుతుంది. ఈ వాటర్గా మారినప్పుడు వాటర్ యొక్క ప్రవాహం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ప్రవహించడం అనేది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ 169 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ హారిజాన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ పోలార్ రీజియన్స్? పోలార్ రీజియన్స్ సందర్భంలో హారిజాన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. హారిజాన్ అంటే ఏంటి? ద లైన్ వేర్ ఎర్త్ అపియర్స్ టు మీట్ ద స్కై. సో భూమి మరియు ఆకాశము ఒకదానినొకటి కలుస్తున్నట్టుగా కనిపించే క్షితిజ సమాంతర అంశాన్ని ఏమంటారు? హారిజాన్ అంటారు. హారిజాన్ అంటే ఏంటిది? ఈ యొక్క పోలార్ రీజియన్స్ లోపల ఎర్త్ అండ్ స్కై ఒకదాన్నొకటి మీట్ అయినట్టుగా అనిపించే రేఖను ఆ విధంగా అనిపించే రేఖను ఏమంటారు అని అంటే హారిజాన్ అని అనడము జరుగుతుంది. 170 క్వశ్చన్. వాట్ ఈస్ ద వెదర్ లైక్ ఇన్ పోలార్ వింటర్? సో పోలార్ వింటర్లో ఏ విధమైన మనకు వెదర్ ఉంటుంది, ఏ విధమైన వాతావరణం ఉంటుంది అని అడుగుతున్నాడు. బిట్టర్లీ కోల్డ్, వెరీ లిటిల్ సన్లైట్, ఫ్రోజన్ వాటర్ బాడీస్. సో అక్కడ ధ్రువపు ప్రాంతం లోపల చాలా 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 తీవ్రమైన చలి ఉంటుంది. బిట్టర్లీ కోల్డ్, చాలా తీవ్రమైన చలి ఉండడం జరుగుతుంది. వెరీ లిటిల్ సన్లైట్, చాలా తక్కువ వెలుతురు ఉంటుంది. మరియు మొత్తం అంతా కూడా నీటి వనరులన్నీ గడ్డ కట్టుకొని పోతాయి. ఫ్రోజన్ వాటర్ బాడీస్ ఉండడం జరుగుతుంది. 171 క్వశ్చన్ చూడండి. వాట్ చేంజెస్ అక్కర్ వెన్ ద సన్ రిటర్న్స్ ఇన్ స్ప్రింగ్? సో స్ప్రింగ్లో సన్లైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. స్నో మెల్ట్స్, ప్లాంట్స్ లైక్ మోజెస్, లైకెన్స్, స్ప్రౌట్స్. సో ఏమవుతుంది అప్పుడు అక్కడ మనకు ఈ యొక్క స్ప్రింగ్ సన్ రిటర్న్స్ ఇన్ ద స్ప్రింగ్లోనికి వస్తున్నప్పుడు ఏమవడం జరుగుతుంది అని అంటే మనకు ఈ యొక్క స్ప్రింగ్లోనికి సూర్యుడు రాగానే మంచు కరగడం ప్రారంభమవుతుంది. స్నో మెల్ట్స్ అవడం ప్రారంభమవుతుంది. నేలపై ఉన్న చిన్న చిన్న మొక్కలు, పాచి లాంటి మొక్కలు కానీ లేదా మనకు పాకురు లాంటి మొక్కలు కానీ కొంచెం చిగురించడం ప్రారంభమవుతాయి. లైకెన్స్ కూడా మొలకెత్తడం ప్రారంభమవుతాయి. స్ప్రౌటింగ్ అంటే మొలకెత్తడం అనేది ప్రారంభమవడం జరుగుతుంది. లైకెన్స్ అంటే ఇవి శిలీంధ్రాలకు సంబంధించిన ఒక రకమైన జాతి మొక్కలు. సో ఇవి పెరగడం ప్రారంభమవుతాయి. 172 క్వశ్చన్ చూడండి. నేమ్ వన్ పీస్ ఆఫ్ క్లోదింగ్ ఆర్ ఫుట్వేర్ యూజ్డ్ బై ఎస్కిమోస్. సో ఎస్కిమోస్ ఉపయోగించే ఫుట్వేర్ని కానీ లేదా క్లోత్ని కానీ సో క్లోదింగ్ కానీ ఏమంటారు అంటున్నాడు వాడు. ఏమంటాడు? ముక్లుక్స్ వీటిని బూట్స్ అని అనడం జరుగుతుంది. అంటే ఎస్కిమోలు మంచులో నడవడానికి సీల్ ఉంటుంది కదా, ఆ సీల్ జంతువుల యొక్క చర్మంతో చేసిన ప్రత్యేకమైన బూట్లు వేసుకుంటారు. వీటిని ముక్లుక్స్ అంటారు. వీటిని ఏమంటారు? ముక్లుక్స్ అని అనడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 173 క్వశ్చన్ చూడండి. హౌ ఆర్ ఎస్కిమో టూల్స్ డెకరేటెడ్? ఎస్కిమోల యొక్క టూల్స్ని నెక్స్ట్ 174 క్వశ్చన్ చూడండి. వాట్ బిలీఫ్ సిస్టమ్ డూ ఎస్కిమోస్ ఫాలో? ఎస్కిమోస్ ఏ విధమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు అని అడుగుతున్నాడు.
దే బిలీవ్ ఇన్ స్పిరిట్స్ కంట్రోలింగ్ లైఫ్, హెల్త్, డెత్, షేమ్స్, పర్ఫామ్ రిచువల్స్. సో ఇవన్నింటి మీద, ఇవన్నీ ఏంటివి అన్నట్టు మనకు ఈ యొక్క ఆత్మల మీద, స్పిరిట్స్ మీద, ఆత్మల మీద ఎక్కువగా వాళ్ళకి నమ్మకము. అంటే జీవనము, ఆరోగ్యము, మరణాలను ఆత్మలే నిర్ణయిస్తాయని నమ్మడం జరిగింది. వీరి పూజారులు లేదా మంత్రగాళ్ళను ఏమంటారంటే షామ్స్ అంటారు. ఏమంటారు? షామ్స్ అని అనడం జరుగుతుంది. రిచువల్స్ చేయడం కోసం, అంటే వాళ్ళ యొక్క పూజలు అవి చేయడం కోసము వాళ్ళు మంత్రగాళ్ళు ఉంటారు. వాళ్ళ మంత్రగాళ్ళను షామ్స్ అని అనడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువగా ఆత్మలను నమ్ముతారు. ఆ ఆత్మలే వాళ్ళ యొక్క లైఫ్ను కానీ, జీవన విధానాన్ని కానీ, అదేవిధంగా హెల్త్, ఆరోగ్యాన్ని కానీ, వారి యొక్క చావులను కానీ నిర్ణయిస్తారని ఎక్కువగా నమ్మడం జరుగుతుంది. 175 క్వశ్చన్. వాట్ ఈజ్ పోలార్ నైట్? పోలార్ నైట్ అంటే ఏంటి? పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద సన్ డస్ నాట్ రైజ్ అబౌవ్ ద హారిజాన్. సో హారిజాన్కి పైన ఏమవుతుంది? ఈ యొక్క సూర్యుడు, అంటే ఈ క్షితిజానికి పైకి సూర్యుడు రాకుండా రోజులు లేదా నెలల తరబడి చీకటిగా ఉంటుంది. ఆ విధంగా రోజులు లేదా నెలల తరబడి చీకటిగా ఉండడాన్ని ఏమంటారంటే పోలార్ నైట్ అనడం జరుగుతుంది. పోలార్ నైట్ అని అంటారు. పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద సన్ డస్ నాట్ రైజ్ అబౌవ్ ద హారిజాన్ని దాటి పైకి రావడం అనేది ఉండదు. అందుకే తడ ఎక్కువగా చీకటి ఉంటుంది. దాన్నే పోలార్ నైట్ అని అంటారు. నెక్స్ట్ 176th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మిడ్ నైట్ సన్? మిడ్ నైట్ సన్ అంటే ఏంటి? పీరియడ్ వెన్ ద సన్ రిమైన్స్ విజిబుల్ ఎట్ మిడ్ నైట్ ఇన్ పోలార్ సమ్మర్. ఈ పోలార్ సమ్మర్ లోపల, వేసవి కాలం లోపల అర్ధరాత్రి వేళ కూడా సూర్యుడు ఉంటాడు. అర్ధరాత్రి వేళ కూడా సూర్యుడు అస్తమించకుండా కనిపించడాన్ని ఏమంటారంటే మిడ్ నైట్ సన్ అంటారు. ఏమంటారు? మిడ్ నైట్ సన్ అని అనడం జరుగుతుంది. అర్ధరాత్రి సూర్యుడు అంటారు. ఏమంటారు? అర్ధరాత్రి సూర్యుడు అని అనడం జరుగుతుంది. 177 క్వశ్చన్ చూడండి. వై డస్ ద ఆర్కిటిక్ ఓషన్ రిమైన్ ఫ్రోజన్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్? సో మోస్ట్ ఆఫ్ ద ఇయర్, ఎక్కువ కాలం వరకు ఎందుకు అది ఫ్రోజన్గా ఉంటుంది అంటున్నాడు. బికాస్ ద సన్లైట్ ఈజ్ స్లాంటింగ్ అండ్ వీక్, టెంపరేచర్స్ ఆర్ వెరీ లో, చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. సూర్యకిరణాలు ఏమవుతావంటే ఎక్కువ స్లాంటింగ్ తోటి పడతాయి కాబట్టి వేడి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సముద్రం మొత్తం ఏమవుతుందంటే గడ్డ కట్టబడి ఉంటుంది, ఫ్రోజన్గా ఉంటుంది, గడ్డ కట్టబడి ఉండడం జరుగుతుంది. వై డస్ ద ఆర్కిటిక్ ఓషన్ రిమైన్స్ ఫ్రోజన్ అంటే ఏమన్నట్టు? ఎందుకు ఫ్రోజన్గా ఉంటుందంటే అక్కడ స్లాంటింగ్ సన్ రేస్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వచ్చే ఉష్ణము, వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అది మొత్తం అక్కడ ఉన్న నీరంతా కూడా గడ్డ కట్టబడి ఉంటుంది. నెక్స్ట్ 178 క్వశ్చన్ చూడండి. వాట్ రోల్ డస్ సన్లైట్ యాంగిల్ ప్లే ఇన్ పోలార్ క్లైమేట్? ఈ పోలార్ క్లైమేట్ లోపల ఏమవుతుంది? వాట్ రోల్ డస్ సన్లైట్ యాంగిల్ ప్లే ఇన్ పోలార్ క్లైమేట్? ఈ పోలార్ క్లైమేట్ లోపల ఏమవడం జరుగుతుందంటే స్లాంటింగ్ రేస్ మీన్స్ లెస్ కాన్సన్ట్రేటెడ్ హీట్. సో రోల్ ఆఫ్ సన్లైట్ యాంగిల్ ప్లే ఇన్ పోలార్ క్లైమేట్. సూర్యకిరణాలు వాలుగా పడటం వల్ల వేడి తక్కువగా వ్యాపిస్తుంది, వేడి చాలా తక్కువగా వస్తుంది. అందుకే అక్కడ విపరీతమైన చలి ఉండడం జరుగుతుంది, చాలా ఎక్కువ చలి ఉండడం జరుగుతుందనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 179 క్వశ్చన్ చూడండి. హౌ డస్ ద సన్ మూవ్ ఓవర్ ద హారిజాన్ డ్యూరింగ్ పోలార్ సమ్మర్? పోలార్ సమ్మర్ సమయం లోపల సన్ ఏ విధంగా మూవ్ అవుతుంది? ఇట్ హోవర్స్ జస్ట్ అబౌవ్ ద హారిజాన్, నెవర్ రైజెస్ ఓవర్ హెడ్. సో ఎప్పుడు కూడా ధ్రువ ప్రాంతపు వేసవిలో సూర్యుడు క్షితిజానికి సమాంతరంగా ఉంటాడు.
క్షితిజానికి సమాంతరంగా ఉంటాడు కాబట్టి కొద్దిగా పైనే గుండ్రంగా తిరుగుతుంటాడు తప్ప ఎప్పుడు కూడా నెత్తి మీదికి రాడు. సో వాట్ షెల్టర్ మెటీరియల్స్ డూ ఎస్కిమోస్ యూజ్? ఎస్కిమోస్ ఏ విధమైన షెల్టర్ మెటీరియల్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు అంటే వాళ్ళు ఉండడానికి ఎట్లాంటి యూజ్ చేస్తారు అంటున్నాడు. కప్పుకోవడానికి కానీ అది చేయడానికి కానీ. ఎనిమల్ స్కిన్స్, ఐస్ బ్లాక్స్, వుడెన్ టెంట్స్ కవర్డ్ విత్ స్కిన్స్. సో వాళ్ళు ఏం చేయడం జరుగుతుంది, ఎస్కిమోల యొక్క ఇల్లు కానీ డేరాలు కానీ కట్టుకోవడం కోసము ఎనిమల్ స్కిన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, జంతువుల చర్మాలను ఎక్కువగా యూజ్ చేస్తారు. ఐస్ బ్లాక్స్ మంచు దిమ్మలను యూజ్ చేయడం జరుగుతుంది. మరియు వుడెన్ టెంట్స్ అంటే చెక్క ఫ్రేమ్లను ఉపయోగించి వాళ్ళ యొక్క స్కిన్ కానీ వాళ్ళ యొక్క వాళ్ళ చుట్టూను కవర్ చేసుకోవడము జరుగుతుంది అనేది మనకు దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ 181 క్వశ్చన్ చూడండి. వెన్ డస్ స్నో కవర్ మెల్ట్ పార్షియల్లీ ఇన్ టండ్రా? ఎప్పుడు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది, మంచు ఎప్పుడు కరుగుతూ ఉంటుంది? ఎప్పుడు కరుగుతూ ఉంటుందంటే డ్యూరింగ్ సమ్మర్ వెన్ ద సన్ అపియర్స్ ఫర్ లాంగ్ పీరియడ్స్. సో సమ్మర్ సమయంలో ఎక్కువ సమయం వెలుగునిచ్చే వేసవి కాలంలో మాత్రమే నేలపై ఉన్న మంచు నెమ్మదిగా కరుగుతుంది. చాలా పాక్షికంగా పార్షియల్గా కరుగుతుంది, నెమ్మదిగా పార్షియల్గా కరగడం జరుగుతుంది. ఎప్పుడు లాంగ్ సమ్మర్ ఉన్నప్పుడు, డ్యూరింగ్ సమ్మర్ సన్ అపియర్స్ ఫర్ లాంగ్ పీరియడ్స్, ఎక్కువ కాలం సన్ కనుక కనబడితే ఆ విధంగా జరుగుతుంది. 182 క్వశ్చన్ చూడండి. వాట్ సింపుల్ గేమ్ ఆర్ ఫిజికల్ కాంటెస్ట్ ఈజ్ ట్రెడిషనల్ అమాంగ్ ఎస్కిమోస్? ఈ ఎస్కిమోస్కి సింపుల్ గేమ్ అదేవిధంగా ఫిజికల్ కాంటెస్ట్గా ఏం జరుపుతారంటే రిజ్లింగ్, రేసింగ్, నెక్స్ట్ హార్పూన్ థ్రోయింగ్. సో హార్పూన్ థ్రోయింగ్ అంటే ఏంటంటే ఈటలు విసరడం. సో ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు, రిజ్లింగ్ అంటే ఏంటిదిరా, కుస్తీలు పట్టడం. సో కుస్తీలు పట్టడము అంటే ఏ విధమైన గేమ్స్ ఆడతారు వాళ్ళు అనుకుంటున్నాను. సో కుస్తీలు పట్టడము, రేసింగ్ పరుగు పందాలు పెట్టుకోవడము, అదేవిధంగా ఈటెలు బరిసెలు విసరడము అనేటివి, ఇట్లాంటివి వాళ్ళు కార్యక్రమాలను ఆటల రూపంలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 183 క్వశ్చన్ చూడండి. హౌ డిడ్ కాంటాక్ట్ విత్ అవుట్ సైడర్స్ ఎఫెక్ట్ ఎస్కిమోస్? సో ఎస్కిమోస్కి బయట వ్యక్తులతోటి సంబంధాలు ఉంటే ఏమవుతుంది అని అంటున్నాడు. బ్రాట్ డిసీజెస్ అండ్ చేంజ్డ్ హెల్త్, ఇంట్రడ్యూస్డ్ టూల్స్. సో ఏమవడం జరుగుతుంది, బయట వ్యక్తులతో సంబంధాలు ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఎస్కిమోలకు కొత్త డిసీజెస్ వచ్చినాయి. ఇది ఈ విధంగా కొత్త డిసీజెస్ అనేది రావడము జరిగింది. సో ఇది ప్రూవ్డ్, ఇది కొత్త డిసీజెస్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క ఆరోగ్యం అనేది పాడవడం జరిగింది. నెక్స్ట్ ఇంట్రడ్యూస్డ్ టూల్స్, కొన్ని తుపాకులు, లోహపు పనిముట్లు వంటి కొత్త పరికరాలు వీళ్లకు పరిచయం అవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 184 క్వశ్చన్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పోలార్ రీజియన్ హిస్టరీ. సో పోలార్ రీజియన్ హిస్టరీలో ఒక ఎక్స్టర్నల్ ట్రేడ్ గురించి చెప్పమంటున్నాను. పోలార్ హిస్టరీలో ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే బయటి వాళ్ళతోటి మనకు ఏంటిది ట్రేడింగ్ జరిపింది, అంటే అమ్మడం కొనడం అట్లాంటిది జరిపింది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ట్రేడింగ్ ఎనిమల్స్ కానీ ఫర్స్ అంటే ఏంటిది, దాని యొక్క మనము ఏమంటారు నూలు లాంటిది. సో స్కిన్స్, మెటల్ టూల్స్, ఫైర్ ఆర్మ్స్ యూరోపియన్ ట్రేడర్స్ తోటి జరిగింది. ఏంటి చేసుకున్నారా వాళ్ళు, ఫర్ అంటే ఏంటిది, ఇది మనకు జంతువుల యొక్క వెంట్రుకలు, అదేవిధంగా జంతువుల యొక్క ఏంటివి స్కిన్స్, వాళ్ళ యొక్క తోళ్ళు, ఇట్లాంటివి వాళ్ళు. అదేవిధంగా మెటల్ టూల్స్ కూడా చేసుకున్నారు. మెటల్ టూల్స్ కూడా యూరప్ వాళ్ళతోటి ట్రేడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఎస్కిమోలు ఏం చేసినారు, యూరోపియన్ వ్యాపారులతోటి జంతువుల తోళ్లను ఇచ్చి వాటికి బదులుగా లోహపు పనిముట్లను, తుపాకులను తీసుకునేవారు.
ఈ విధమైన వ్యాపారం ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది జరిగేది. నెక్స్ట్ 185 క్వశ్చన్, వై ఈజ్ దేర్ నో రెగ్యులర్ డే నైట్ సైకిల్ ఇన్ పోలార్ రీజియన్స్ లైక్ ఎల్స్వేర్? సో పోలార్ రీజియన్లో రెగ్యులర్ డే నైట్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో పోలార్ రీజియన్స్ లోపల, సో బికాస్ ఫర్ పార్ట్ ఆఫ్ ఇయర్ డే నైట్ లాస్ట్ మంత్స్ అంటే ఏమవుతుందంట? సో ఇక్కడ భూమి అనేది వంగి ఉండడం వల్ల మిగతా ప్రాంతాల లాగా 24 గంటల లోపల పగలు రాత్రి చక్రం అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ పగలు లేదా రాత్రి అనేది పగలు కొన్ని నెలల పాటు ఉంటే రాత్రి కొన్ని నెలల పాటు ఉండడం జరుగుతుంది. రాత్రే ఎక్కువ నెలలు ఉంటుంది, పగలు అనేది తక్కువ మంత్స్ ఉండడం జరుగుతుంది. మనలాగా డే ఉండి తర్వాత నైట్ రావడం అనేది 24 అవర్స్లో జరగదు. ఓకేనా? నెక్స్ట్ 186, వాట్ టర్మ్ డిస్క్రైబ్స్ ఫ్రోజన్ సాయిల్ దట్ రిమైన్స్ అన్వెడ్? అంటే ఏంటి? ఓకేనా? సో ఇక్కడ ఫ్రోజన్ సాయిల్ ఏమవుతుంది? పెర్మాఫ్రాస్ట్ అంటే ఏంటిది? శాశ్వత మంచు నేల రూపంలో ఉండడం జరుగుతుంది. సంవత్సరం పొడవునా ఇక్కడ ఏమవుతుంది? మంచు అనేది గడ్డగట్టకుండా ఉంటుంది. సో అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది? భూమి యొక్క లోపలి పొర లోపల పెర్మాఫ్రాస్ట్ మంచు నేలలాగా మారిపోవడము జరుగుతుంది. 187 క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ప్లాంట్ లైఫ్ డ్యూరింగ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వింటర్ మంత్స్ ఇన్ టండ్రా? సో కోల్డ్ వింటర్ మంత్స్ ఇన్ టండ్రా లోపల ఏమవుతుంది అంటున్నారు? ప్లాంట్ లైఫ్ ఏమవడం జరుగుతుంది? ప్లాంట్స్ డై ఆర్ గో డార్మెంట్, రీజియన్ బికమ్స్ డిసోలేట్. అంటే ఏం జరుగుతుంది? తీవ్రమైన శీతాకాలం లోపల మొక్కలు చనిపోతాయి. ప్లాంట్స్ డై ఆర్ గో డార్మెంట్ అంటే నిద్రావస్థలోనికి వెళ్ళడం జరుగుతుంది. రీజియన్ బికమ్స్ డిసోలేట్ అంటే ఆ ప్రాంతం మొత్తం నిర్జనంగా మారిపోవడం జరుగుతుంది. ఆ ప్రాంతం లోపల ఏమీ లేకుండా, ఏమీ కనబడకుండా మారిపోవడము జరుగుతుంది. వింటర్ లోపల చాలా చలి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైనవి జరుగుతాయి. 188 క్వశ్చన్ చూడండి, ఆర్ దేర్ పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇన్ పోలార్ టండ్రా లోపల పర్మనెంట్ సెటిల్మెంట్స్ అనేటివి ఏమైనా జరుగుతాయా అని అడుగుతున్నాడు. వెరీ ఫ్యూ, మోస్ట్లీ నొమాడిక్ స్కాటర్డ్ సెటిల్మెంటే ఉంటుంది. నొమాడిక్ అంటే ఏంటి? సంచార జీవనమే ఉంటుంది. ఇది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే తీవ్రమైన చలి ఉండడం వల్ల టండ్రాలలో శాశ్వత మానవ నివాసాలు అనేటివి ఉండవు. దరిదాపుగా లేవనే మనము చెప్పవచ్చును. ఎక్కువ మంది సంచార జీవనమే గడుపుతుంటారు. 189, వాట్ కీప్స్ ఎస్కిమోస్ వార్మ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్? చాలా చలిగా ఉన్న రోజుల్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క శరీరాన్ని వెచ్చగా ఉంచుకుంటారు? థిక్ క్లోతింగ్ ఫ్రమ్ ఎనిమల్ స్కిన్స్ అండ్ ఫ్యాట్. సో జంతువుల చర్మాలతోటి చేసిన మందపాటి దుస్తులు, థిక్ క్లోదింగ్. సో ఎక్కడి నుంచి తయారు చేసారు? ఎనిమల్ స్కిన్స్ నుంచి తయారు చేసిన ఒక మందంపాటి దుస్తులు ధరించడం జరుగుతుంది. అదేవిధంగా శరీరానికి కొవ్వును పూసుకొని ఎస్కిమోలు చలి నుండి రక్షించుకుంటారు. 190 క్వశ్చన్ చూడండి, లిస్ట్ వన్ ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్ యూజ్డ్ ఇన్ పోలార్ రీజియన్స్లో ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్ని ఒకదాన్ని చెప్పమని అంటున్నాడు. స్టోరింగ్ ఫుడ్ ఇన్ ఫ్రోజన్ ఐస్. సో ఐస్ లోపల మంచుగడ్డల మధ్య భద్రపరుస్తారు. ధ్రువ పదార్థాలలో ఆహారం అనేది చెడిపోకుండా సహజ సిద్ధమైన మంచుగడ్డల్లో స్టోరింగ్ ఫుడ్ ఇన్ ఫ్రోజన్ ఐస్, సహజ సిద్ధమైన మంచుగడ్డల మధ్య నిల్వ ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ 191,
వాట్ హ్యాపెన్స్ టు డే లైట్ హవర్స్ అరౌండ్ సమ్మర్ సోలిస్టిక్ ఇన్ పోలార్ రీజియన్స్? సమ్మర్ సోలిస్టిక్ టైంలో పోలార్ రీజియన్స్లో ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో సన్ రిమైన్స్ విజిబుల్ ఆల్మోస్ట్ 24 hours ఏ డే. రోజుకు 24 గంటలు కనుక ఉంటే 24 గంటలు సూర్యుడు అవుపించడం జరుగుతుంది. 24 గంటలు సన్లైట్ ఉంటుంది. సమ్మర్ సోలిస్టివ్ వేసవి కాలపు పెద్ద రోజులో 24 గంటలు సూర్యుడు మనకు అవుపిస్తాడు. సూర్యుడు మొత్తం సన్లైటే ఉంటుంది. నైట్ అనేది కాదు, మొత్తం డేగానే ఉంటుంది. 192 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ పోలార్ క్లైమేట్ ఆన్ హ్యూమన్ హెల్త్ హిస్టారికల్లీ? సో పోలార్ క్లైమేట్ అనేది ఏ విధంగా ఇది హిస్టారికల్గా మనకు ఎఫెక్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ వెన్ అవుట్ సైడర్స్ అరైవ్డ్. సో బయటి వ్యక్తులు కనుక వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో తీవ్రమైన శీతోష్ణ స్థితి వల్ల ఇక్కడ వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బయటి వ్యక్తులు కనుక వస్తే వీళ్ళకి ఏమవుతుంది అని అంటే కొన్ని రోగాలు చాలా త్వరగా వస్తాయి. కొన్ని రకమైన రోగాలు త్వరగా వీరికి అంటుకోవడము జరుగుతుంది. 193 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ షామన్స్ అమాంగ్ ఎస్కిమోస్? సో ఎస్కిమోస్ దగ్గర షామన్స్ అంటే పూజారులు, మంత్రగాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ రోల్ ఏంటి? వాళ్ళ పాత్ర ఏంటి? పర్ఫార్మ్ రిచువల్స్ మీడియేట్ విత్ స్పిరిట్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్కిమోల సమాజం లోపల ఈ యొక్క షామన్స్ మంత్రగాళ్ళు ఆధ్యాత్మిక పూజలు చేస్తూ ఆత్మలతో సంప్రదింపులు జరుపుతారని వాళ్ళు ఎక్కువగా నమ్మడం జరుగుతుంది. ఆత్మలతోటి మాట్లాడతారని వాళ్ళు ఎస్కిమోస్ ఎక్కువగా నమ్మడం జరుగుతుంది. కానీ అది నిజమా కాదా అనేది నేటికి తేలని విషయమే. 194 క్వశ్చన్. వాట్ ఆర్ ముక్లుక్స్? ముక్లుక్స్ అంటే ఏంటివి? బూట్స్ యూజ్డ్ బై ఎస్కిమోలు వేసుకునే ప్రత్యేకమైన మంచు బూట్లను ఏమంటారంటే ముక్లుక్స్ అంటారు. ప్రత్యేకమైన మంచు బూట్లను ఏమంటారు? ముక్లుక్స్ అని అనడం జరుగుతుంది. ఎస్కిమోలు వేసుకునే ప్రత్యేకమైన బూట్లను. 195 క్వశ్చన్. వై ఆర్ వెజిటేబుల్స్ స్కేర్స్ ఇన్ టండ్రా? సో వెజిటేబుల్ చాలా తక్కువగా ఎందుకు లభిస్తాయి అని అంటే సాయిల్ అన్సూటబుల్, గ్రోయింగ్ సీజన్స్ టూ షార్ట్, సీవియర్ కోల్డ్. అక్కడ ఏమేమి ఉంటుంది మనకు? ఏ విధమైన కారణం జరుగుతుంది అని అంటే నేల అనుకూలంగా ఉండదు. సాయిల్ ఈజ్ అన్సూటబుల్, నేల అనుకూలంగా ఉండదు. గ్రోయింగ్ సీజన్ ఈజ్ అంటే పంటలు వండే కాలము చాలా తక్కువ ఉంటుంది. సీవియర్ కోల్డ్ చాలా ఎక్కువ చలి ఉంటుంది. కాబట్టి కూరగాయల లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. 196 క్వశ్చన్. వాట్ డస్ ఆర్కిటిక్ సర్కిల్ అప్రాక్సిమేట్లీ మార్క్? సో ఆర్కిటిక్ సర్కిల్ ఎంత ఉంటుంది అంటే 66.5 నార్త్, 66.5 degrees ఆఫ్ నార్త్లో ఉండే సర్కిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు? ఆర్కిటిక్ సర్కిల్ అంటారు. ఆర్కిటిక్ వలయం యొక్క ఈ యొక్క లాటిట్యూడ్ ఎంత? 66 degrees and half నార్త్ వైపు, ఉత్తరం వైపు 66.5 degrees నార్త్ వైపు ఉండడం జరుగుతుంది. 197. వాట్ ఆర్ లైకెన్స్? లైకెన్ ప్లాంట్స్ ఏంటివి లైకెన్ ప్లాంట్స్? స్మాల్ ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్ దట్ గ్రో ఆన్ సర్ఫేసెస్, పార్ట్ ఆఫ్ టండ్రా ఫ్లోరా. సో ఇక్కడ రాళ్ళు మరియు నేలపై పెరిగే చిన్న మొక్కల వంటి జీవులను లైకెన్లు అంటారు. ఇవి టండ్రా వృక్ష సంపదలో భాగము. పార్ట్ ఆఫ్ టండ్రా ఫ్లోరా అంటే ఏంటి? టండ్రా యొక్క వృక్ష సంపదలో భాగము. శిలీంధ్రం జాతికి చెందుతాయి ఇవి. 198 క్వశ్చన్. వాట్ సీజనల్ ఎఫెక్ట్ డస్ ద స్లాంటింగ్ సన్ హ్యావ్ ఇన్ పోలార్ వింటర్స్? సో పోలార్ వింటర్స్ లోపల మనకి ఏమొస్తుంది? స్లాంటింగ్ సన్లైట్ వస్తుంది కదా, దానివల్ల ఏం జరుగుతుంది? వెరీ లో సోలార్ హీటింగ్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండ్ డార్క్నెస్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఏమవుతుంది అని అంటే శీతాకాలం లోపల చాలా వంగి ఉంటాయి. సూర్యకిరణాలు వంగి పడడం వలన
వేడి అనేది అందనే అందదని చెప్పవచ్చు. చాలా చాలా తక్కువ అందుతుంది. వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చలి ఎట్లా ఉంటుంది? చాలా తీవ్రంగా ఉంటుంది. చలి అనేది చాలా తీవ్రంగా ఉండడం జరుగుతుంది. సో, చీకటిగా ఎక్కువ చీకటిగా ఉంటుంది. డార్క్‌గా ఉంటుంది. చీకటిగా ఉండడం జరుగుతుంది. డార్క్‌గా ఉంటుంది. కాబట్టి మనకు సోలార్ రీజియన్స్ లోపల, పోలార్ వింటర్స్ లోపల ఈ విధంగా జరుగుతుంది. 199. What happens in polar summer despite continuous sun? పోలార్ సమ్మర్‌లో ఏం జరుగుతుంది అన్నాడు. వింటర్‌లోనేమో చాలా గడ్డగట్టిపోతుంది. చలంతా చలికి గడ్డగట్టిపోతుంది అంటున్నారు. మరి వింటర్‌లో ఏమవుతుంది? సమ్మర్‌లో ఏమవుతుంది అంటున్నాడు. ఇట్ రిమైన్స్ కూల్ బికాజ్ సన్ ఈజ్ లో ఆన్ హారిజాన్. అయినప్పటికీ కూడా చాలా చల్లగానే ఉంటుంది. ఎందుకు చల్లగా ఉంటుంది? వేసవి లోపల మనకు 24 గంటలు సూర్యుడు ఉన్నప్పటికీ అతడు ఈ హారిజాన్‌కి దిగువనే ఉంటాడు. క్షితిజానికి కిందనే ఉంటాడు. సో, హారిజాన్‌కి లో లెవెల్‌లోనే ఉంటున్నాడు కాబట్టి స్లాంటింగ్ సన్ రేసే వస్తాయి. వేడి కూడా చాలా తక్కువగానే వస్తది. కాబట్టి ఇంకనూ వాతావరణం కూల్‌గానే ఉంటుంది. ఇట్ రిమైన్స్ కూల్. ఇంకనూ వాతావరణము కూల్‌గానే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 200 క్వెషన్ చూడండి. వై డు మోస్ట్ పార్ట్స్ ఆఫ్ పోలార్ రీజియన్స్ హ్యావ్ నో ట్రీస్? పోలార్ రీజియన్స్‌లో ఎందుకు ట్రీస్ లేవు? బికాస్ ఆఫ్ థిన్ సాయిల్, నెక్స్ట్ పెర్మాఫ్రాస్ట్, స్ట్రాంగ్ విండ్స్. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? మనకు పల్చటి నేల ఉంటుంది. చాలా పల్చగా నేల ఉంటుంది. లోపల మొత్తం గడ్డ కట్టిన మంచు పొర ఉంటుంది. పెర్మాఫ్రాస్ట్ మంచు పొర ఉంటుంది. గడ్డ కట్టిన మంచు పొర. మరియు ఇక్కడ స్ట్రాంగ్ విండ్స్ బాగా ఈ పెద్ద ఈదురుగాలులు వస్తాయి. ఈదురుగాలుల వల్ల టండ్రా ప్రాంతం లోపల పెద్ద చెట్లు అనేది పెరగవు. పెద్ద చెట్లు అనేది మనకు పెరగవు. దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద 200 క్వశ్చన్స్.